నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్ ఛానల్ నిజాం మా నైజం. ప్రస్తుతం మన సిద్దిపేటలోని ఆదర్శ చేనేత పారిశ్రామిక సంఘం దగ్గర ఉన్నాం. వారి జీవనోపాధి ఎలా గడుస్తుందో, రోజువారి జీవనోపాధి ఎలా నడుస్తుందో వారిని అడిగి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే బాపు, మీ పేరు? నా పేరు సత్యం. ఏ ఊరు? మాది లింగారెడ్డిపల్లి. ఎన్ని సంవత్సరాల నుండి ఈ వృత్తి చేస్తున్నారు? నేను దాదాపు 10 సంవత్సరాల వయసు నుంచి చేస్తున్నా, 15 సంవత్సరాల వయసు నుంచి చేస్తున్నా. ఇప్పటివరకు ఇదే పని, నేను వేరే పని ఏం చేయలేదు. నేను ఫస్ట్ ఇంటి దగ్గర నేసిన మా నాన్నతోటి, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చినా అన్నమాట. ఇక్కడ రమ్మండి, ఇక్కడికి వచ్చి కూడా 24 సంవత్సరాలు అవుతుంది. ఈ వృత్తి చేయడం వల్ల రోజుకి ఎంత సంపాదిస్తున్నారు? ఏముంది, ఈ వృత్తి చేస్తే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను చేసేది కొత్తగా పెట్టినాము 4 ఏళ్ళ కింద. ఇది గులామ దుప్పట అని చెప్పేసి, ఈ జకార్డ్ సెట్టింగ్ రాకముందుకు కొంచెం ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఇది మాకు బాగానే కూలి పడుతుంది. ప్రస్తుతానికి ఇది పెట్టినప్పటి నుంచి రోజువారీ కుటుంబానికి సరిపోతుంది. ప్రస్తుతం అయితే సరిపోతుంది, కానీ అన్నీ బాగా పెరిగిపోయినాయి, కానీ మాది పెంచుతలేరు. ఇప్పుడు ప్రస్తుతం ఇక కొంచెం మాల్ తీసుకోవడం లేదు, మాల్ రావడం లేదు, మాల్ పోవడం లేదు. ప్రస్తుతానికి అయితే మొన్నదాకా బాగానే ఉండే, ఇప్పుడు కొంచెం. సీజన్ అంటే ఏమి ఉండదు, మాకు ప్రొడక్షన్ తక్కువనే కదా, ఎక్కువ ఎండాకాలమే ఎక్కువ. ఎప్పుడైనా పోతాయి. ఇక చూసిన డిజైన్ అంటే చూసే వరకు కొంచెం టైం పడుతుంది అనమాట, మళ్ళీ మార్చాలి డిజైన్లు. ఎటువంటి చీరలు మీరు తయారు చేస్తారు? మేము గులామ చీరలు, గులామ దుప్పటాసు ఇక్కడ ఈ సొసైటీలో. ఇంకా వేరే ప్లేన్ సెట్టింగ్ అది కూడా దస్తకరాంధ్ర వాళ్ళే ఉంటాయి. వాళ్ళ ఆర్డర్ తోటి కొంత టెక్స్ అయ్యి కొన్ని వాళ్ళు ఏది ఇస్తే మన ఇష్టం ఉన్నట్టు ఉండదు. వాళ్ళు ఏది చెప్తే తయారు చేయాలి. దస్తకరాంధ్ర వాళ్ళు డిజైన్స్ ఇస్తారు. స్టోల్స్ కానీ ఇట్లా దుప్పటాస్ కానీ ఫ్యాబ్రిక్, ఎక్కువ ఫ్యాబ్రికే ఉంటుంది. అవి నడుస్తున్నాయి. అవి ఒక 4 మొగ్గాలు నడుస్తున్నాయి. మిగిలినవి టెర్కాట్ నడుస్తుంది. మన హాస్టల్కి పోతాయి అవి మన టెక్సో ద్వారా. అది సరిగా ఇప్పుడు మాల్ సరిగా రావడం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి చేసిన బట్ట ఇక తీసుకోవడం లేదు సరిగా వాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ మారింది కదా, వేరే జాగాలలో బయట జాగాలలో మిషన్లు ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు మిషన్లు టెక్నాలజీ మారింది, చేంజ్ అయిపోయారు అందరూ. ఇప్పుడు దానివల్ల మీరు ఏమైనా ఉపాధి కోల్పోతున్నారా? మిషన్లు ఇదివరకే వచ్చినాయి. ఇప్పుడు మా పని మిషన్ మీద రాదు, చేతి పని. ఈ డిజైన్ ఆ మిగిలిన డిజైన్ అంతా వస్తుంది. ఏది కాకపోతే దానిలో ఏంటంటే నాచురల్ డైస్ ఉంటుంది, అది మిషన్ మీద చేయరు. మిషన్ మీద చేయాలంటే 1000 మీటర్లు చేయాలి. అయితే ఇప్పుడు మా దగ్గర ఇది వాళ్ళు ఒక 100 మీటర్లు ఇచ్చారు అనుకో, 100 మీటర్లు 10 రకాలు 10 కలర్లు ఇస్తారు అనుకో, అది మొగ్గ మీదనే అవుతుంది. 100 మీటర్ల కోసం మిషన్ మీద తయారు చేయలేడు. అది కాటన్ నాచురల్ డైస్ ఇక్కడ చేసేదన్నమాట. ఇక వేరే ప్లేను, వేరే బట్ట, లుంగీలు, టవల్స్ ఇట్లా అంటే అవి అన్నీ మిల్లి మీద తయారైతే అవి చెయ్యం మేము. ఇవి కూడా అవుతాయి, కాకపోతే నాచురల్ డైస్ కాదన్నమాట. వాళ్ళు ప్లేన్ బట్ట తయారు చేసి కలగద్దామన్నా కూడా రాదు, సరిగా రాదు. అందుకోసం కొంచెం డిమాండ్ ఉంది అంతే ఈ మనిషి 4 వారికి. ఉపాధి కోసం రోజు ఎన్ని గంటలు పని చేస్తారు? మేము పొద్దున 8 గంటలకు వచ్చి సాయంత్రం 6 దాకా చేస్తాం. మధ్యలో 1 గంట సేపు కూర్చుంటాం అన్నం తిన్నప్పుడు. ఇప్పుడు ఇవన్నీ బయట ఎవరైనా కావాలంటే ఇప్పుడు టెక్సోకి పోతాయి. ఇవి టెక్సో ఇచ్చిన ఆర్డర్ ఇచ్చిన వాళ్ళే. దస్తకరాంధ్ర వాళ్ళు దస్తకరాంధ్ర తీసుకుంటారు. వాళ్ళు ఎవరు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళకి ఇస్తాం. బయట కూడా కావాలంటే కూడా ఇస్తాం. బయట కొంచెం సెల్ తక్కువ. ఎవరైనా దూరం నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి మీరు తీసుకుంటారు, ఇక్కడ రేట్లు బాగుంటాయి అని చెప్పేసి. ఇది చేతి పని రేట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు మాకు ఇది కావాలంటే 1100 రూపాయలు కావాలి. ఒక చీర కావాలంటే 3500 రూపాయలు కావాలి. బాగుంది, అదే 300కే వస్తుంది బయట. ఇది తెలిసిన వాళ్ళే కొంటారు. ఇవి మా కూలి తీసుకొని ఇక్కడ ప్రస్తుతం బాగా అని కాకుండా ఇక మా కుటుంబం గడిచేలాగా అయితే ఇప్పుడైతే ఉంది. ఇప్పుడైతే బాగానే ఉంది. నమస్తే బాపు, మీ పేరు? నా పేరు ఎక్కడదేవి కైలాసం. ఏ ఊరే? సిద్దిపేట. ఎంతకాలం నుండి వృత్తి చేస్తుంది? నేను 35 సంవత్సరాలు అవుతుంది నేను చేయబట్టి. ఇదే గుల్లబాబు నేసిన, అదేంది పట్టు చీరలు నేసిన, మళ్ళా పోషంపల్లి చీరలు నేసిన, చిటికి చీరలు నేసిన, రకరకాల డిజైన్లు కూడా నేసిన. ఇది లేక కూడా జాల మీద కూడా తీసి నేసినాం.
జాల మీద వెనకట జాల కట్టి నేసారు కదా, ఆ జాల కట్టి నేసినాం. డ్రాప్స్ లో కూడా బొమ్మ తీసి నేసినాం మేము. ఇంకా ఈ వృత్తి చేయడం వల్ల రోజు ఎంత సంపాదిస్తారు మీరు? ఈ వృత్తి కూడా ఈ గొల్లబామ నేసుట్లే రోజుకు 400, 350 ఇంత పడుతున్నాయి అన్నట్టు. అంతే. ఇప్పుడు అవి సరిపోతున్నాయి మీ కుటుంబానికి? ఇది సరిపోడు అంటే ఇక కష్టం, వేరే పని చేయలేం కదా మేము. నెలంతా గడుస్తుందా? ఇక గడుస్తానికి అదే కష్టం. ఇక మా వాళ్ళు ఇంత బీడీలు చేస్తారు, మేము ఇంత ఈ మొగ్గం నేసుడు ఇంతే. కాకపోతే ఏంటంటే ఇక కూళ్ళు పెరుగుతలేవు, ఇంతవరకే నడుస్తుంది. ఇక ఇప్పుడైతే అట్లున్నది అంత. ఇప్పుడు బయట టెక్నాలజీ మారి మొత్తం రెడీమేడ్ వచ్చినాయి, దానివల్ల మీరు ఏమైనా ఉపాధి కోల్పోతున్నారా? చాలా కోల్పోతున్నాం. రెడీమేడ్ వచ్చి నుంచి అది మాకు చాలా అదైతుంది. ఈ గొల్లబామ చేయంగా మాకు కొంచెం మంచిగానే ఉన్నది, కానీ కాకపోతే ఇక రెడీమేడ్ చేయంగా కొంచెం ఇంకా అదైపోతుంది అన్నట్టు. కానీ దీని గురించి ఎక్కువ పట్టించుకోవటం లేరు. మేము చేస్తాము, వర్క్ చేస్తాము, ఎంత వర్క్ అంటే అంత వర్క్ మా చేయగలుగుతాం. కాకపోతే దీన్ని పట్టించుకున్న వాళ్ళు ఎక్కువ ఎవరు లేరు. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇక సమస్యలు అంటే ఇంటి సమస్యలు మత్తుకున్నాయి. ఉంటే లాభం ఏమున్నది, ఏదో ఇక మనం కాలం గడుపుకోవాలి, అంతేకాని అంతకు మించి చేసేది ఏం లేదు. మా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. ఇక లేక ఇక మా అంతలో మేమే ఇది చేస్తున్నాం. ఇక ఒక్క చీర నెయ్యాలంటే 3 రోజులు 3 రోజులన్నర అవుతుంది. దీనికి 1800 కూలిస్తారు. ఈ గొల్లబొమ్మ చీరను ఎత్తా, ఈ కొంగుల వేరే పెద్దగా గోలపాములు వస్తాయి, బార్డర్ వస్తాయి, మధ్యలో వస్తాయి. ఇన్ని నేస్తున్నాం కానీ దీనికి సరిపోయేటట్టు కూలీలు లేవు అన్నట్టు. ఇక మాలు వస్తలేదు, మాలు పోతలేదు అని ఇక గట్టి నడుస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు గొల్లబొమ్మ చీర చాలా మందికి ఎవరికి తెలియదు, అదే నెయ్యడం. అది గవర్నమెంట్ నుండి ఉపాధి వస్తుందన్నారు కదా గొల్లబొమ్మ తయారు చేసిన వాళ్ళకి. గవర్నమెంట్ నుంచి అంటే ఇది గొల్లబామ నేసి ఇదంతా మంచిగా డిజైన్ తీసిన వాళ్ళకు ఈ కేటీఆర్ అవార్డు ఇచ్చాడు. అవార్డు ఇప్పించిండు అన్నట్టు, చేనేత అవార్డు ఇప్పిస్తే ఆ అవార్డు 60 ఏళ్ళు నిండిన వాళ్ళకు కేంద్ర ప్రభుత్వము నెలకి 800 పింఛని చేస్తుండ్రు. దాని వలన కొంచెం అదైపోతుంది అన్నట్టు. 60 ఏళ్ళు నిండిన వాళ్ళకు అవార్డు తీసుకున్న వాళ్ళకి, అందరికి కాదు ఇది. ఈ గొల్లబామని వేసి అవార్డు తీసుకున్న వాళ్ళకు ఒకటి ఏంటంటే నేసిన వాళ్ళకి 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకే ఇస్తుంది. వచ్చింది నాకు వచ్చింది, వస్తుంది. మీరు రోజుకి ఎన్ని గంటలు పని చేస్తారు? నేను రోజుకు పొద్దుగాల 9కి వస్తా, 6 గంటలకు పోతాము. మధ్యాహ్నం 1 గంటకు లేస్తాము, మళ్ళీ 2 వరకు కూర్చొని మళ్ళీ 6 గంటల దాకా పని చేస్తాం. మీరు ఓన్లీ గొల్లబొమ్మ కాక ఇంకెట్లా వేరే వేరే చీరలు తయారు చేస్తారా? చేసిన నేను కుప్పడం చీరలు నేసిన, మళ్ళా పీతాంబరం అది మన పట్టు చీరలు నేసిన, పోషంపల్లి చీరలు నేసిన, గొల్లబామ చీరలు నేసిన. ఇవన్నీ రకరకాలు ఎప్పుడు ఏ దినం అప్పుడు అవి నేర్చుకుంటూ వస్తాను అన్నట్టు. ఇంత ముందుకు కేసీఆర్ ఉన్నాడు బతుకమ్మ చీరలు బాగా అద్దు కదా అన్న. ఇప్పుడు అలానే అనుకుంటారు ఈ గత ప్రభుత్వంలో బాగా పంపినాయి బతుకమ్మ చీరలు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అలానే అవుతుంది అనుకుంటారా? సిద్దిపేట జిల్లాకు గొల్లబామ ఫేమస్. అయితే ఈ గొల్లబామనే నడుస్తుంది, గొల్లబామ మీదనే మేము అదవుతున్నాము. అయితే బతుకమ్మ చీరలు సిరిసుల్ల పౌర్ణమి మీదకి ఇచ్చిండ్రు. అయితే సిరిసుల్ల వాళ్ళే నేసి తయారు చేసి వాళ్ళు పంపించారు, మాకు రాలే బతుకమ్మ చీరలు. ఎందుకంటే బతుకమ్మ చీరలు అంటే పౌర్ణమి మీద నడిస్తేనే ఎక్కువ తయారు కావాలి కదా బట్ట వాళ్ళకు. అంటే మేము 10-20 మందిని ఎత్తే మన అందరికీ సరిపోవు కదా చీరలు. అయితే పౌర్ణమి మీద తయారు చేసి పంపిర్రు అన్నట్టు. మేము సిద్దిపేటలో 20-25 మంది మొన్న మీ గొల్లబామని ఇష్టము. ఈ 25 మంది నెయ్యాలంటే 3 రోజులకోటి 4 రోజులకోటి నెయ్యాలంటే ఏ మూలకు చాలుతాయి ఆ చీరలు, బతుకమ్మ చీరలు? అందుకోసమే సిరిసులకు పౌర్ణమి మీద ఇచ్చేది. గొల్లబామలు సిరిసిల్లలో నెయ్యరు. సిద్దిపేటలోనే ఫేమస్, సిద్దిపేటలోనే అదేంది రిజిస్టర్ అయిపోయింది. ఇది సిద్దిపేట వాళ్ళకు తప్పించి ఇంకా వేరే వాళ్ళు ఎక్కడనే వేయద్దు, ఇది అట్లా రిజిస్టర్ అయిపోయింది అన్నమాట. నమస్తే బాపు, మీ పేరు? నా పేరు బుగ్గ శ్రీరాములు. ఏ ఊరే? నాది ఇక్కడ సిద్దిపేట. ఎంతకాలం నుండి వృత్తి చేస్తున్నారు? ఇలా నేను లేవట్టి 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాలు. మొక్కలు ఎంత సంపాదిస్తారు? రోజు అంటే 200 వస్తుంది, నేసినాడు పడతాయి 200. ఏం తయారు చేస్తారా మీరు ఇక్కడ? ఇక్కడ బట్ట, ఈ ఓనీలో బట్ట తయారు చేస్తాను. గొల్లబామ చీర తయారు మొన్నగా గోడబాబు నేసిన, ఇప్పుడు బంద్ చేసిన. అయితే ఎట్లా ఏది ఆర్డర్ ఉంటే అది నేయాలి కదా, అట్లా ఏది ఆర్డర్ ఇస్తే అది నేస్తాం. ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ, ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది, అంత రేట్ మీద వచ్చింది. మీరు ఏమైనా ఉపాధి కోల్పోతురా దానివల్ల మాకు కూలి పని లేక పనే మొత్తం బంద్ అయిపోయింది. ఇంత రోజు ఇంత
ఆధారం లేకుండా అయిపోతుంది. మేము ముందు ప్రతి ఒక్క గొల్లబామ అంటే లేకుంటే గరాన చీరలు నేసినాం, అప్పుడు కూళ్ళు పడ్డాయి, బతికినాం దాని మీదనే దీని మీద. ఇప్పుడు బతికేది లేకుండా అయిపోయింది. మొత్తమే మాల్ తయారు చేసి లేదు, మాకు ఖరీదు చేసి లేదు, కొత్త జీవితానికే కష్టం అయిపోతుంది, ఇబ్బంది అవుతుంది. తిండి ఇంచుమించు 3,000 4,000 రూపాయలు వస్తాయి. 3,000 రూపాయలతో ఏ నెల తీసుకుంటాం, పూటకు వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మీకేమైనా ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ? ఇక సమస్య ఏంది, ఇదే మాల్, ఇక మాల్ సమస్య. మేమన్నా నేర్తాం, కూలి పని చేస్తాము, వెళ్ళిపోతాం అంతే. రోజు ఎంతసేపు పని చేస్తారు? ఇక రోజు అంటే పొద్దున 9కి వస్తాను నేను, కాళ్ళకుంటకి వెళ్ళి రావాలి, పొద్దునాలు అవసరం ఉంటుంది. అక్కడి నుంచి వచ్చి 200 రూపాయలు పని అయిపోయింది నాకు. 5 రోజులు శాతం కాదు నేర్తా, వెళ్ళిపోతా. సరిపోతుందా? ఇక సరిపోతుందా అంటే నెల నడతలేదు, ఏది చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్తుంది కదా. ఎటువంటి సహకారం లేదా? గవర్నమెంట్ 2,000 రూపాయలు ఇస్తారు పింఛన్, సంఘం నుంచి ఏమి ఇచ్చింది ఇంతవరకు, ఏది లేదు. ఇది చేసిన వాడికి కూలి ఇస్తారు అంతే. దాని మీద ఆధారపడి ఉండాలి. ఇక మామూలు ఇంత పని చేయాలి, ఇంత తీరం అంటే అదో ఇదో కూలి బతుకు వదులున్నాయి. మా బతికే కూలి బతుకు, ఏం పని లేక ఆధారం లేక ఏదైనా 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలంటే కూడా కష్టమే. ఏదైనా బీమారు వచ్చిందంటే ఇబ్బంది, ఆపుల పాలే చేసుకోవాలి. అది పరిస్థితి మా పరిస్థితి అది. నమస్తే బాబు, మీ పేరు? నా పేరు వలకాటి యాదగిరి, చిన్న కొడుకు మాది. ఎన్ని సంవత్సరాల నుండి పనిచేస్తుంది ఇక్కడ? ఇక్కడ 13 ఏళ్ళు చేయవచ్చు. 13 సంవత్సరాలు అవుతుంది. ఈ కంటే అన్ని లెక్కల రాసుడు, కండెలు చుట్టుడు, మళ్ళా అన్నీ మొగ్గంకి చెక్ చేసుకున్నాడు. చెక్ చేస్తా, అన్నీ చెక్ చేస్తే శాఖలన్నీ జమ చేస్తా. జమ చేసి నెల వరకు హైదరాబాద్ పంపిస్తా. శాఖలు మొత్తం అన్నీ మంచిగా చూసుకుంటాం. మంచిగానే 13 ఏళ్ళు అయిపోతుంది నేను పని చేయబట్టి. మంచిగానే వస్తాను ఇప్పటికైతే. మొగ్గాలు మంచిగా నడుస్తున్నాయి. మొగ్గాలు కూడా మంచిగా నడుస్తాను. నేను ఉండబట్టి దేవుడు అదే టౌన్లో, కానీ నేను వెంబడి నుండి పని చేసేట్లా మంచిగా నడుస్తాను మొగ్గాలు. ఇప్పుడు ఎంత సంపాదిస్తారా రోజుకి మీరు? ఇక రోజు ఇప్పుడు ఈ కన్నడ మీద జీతం నాకు 2,000 ఇచ్చారు ఫస్ట్ అప్పుడు. ఆ తర్వాత నెలకి ఇంకా పర్సెంట్ మీదకెళ్ళి 2,000కు 20 వేసుకోరు. ఇట్లా అట్లా వేసుకుంటే ఇప్పుడు 12,000 అయింది. ఇప్పుడు రెడ్మేడ్ వచ్చినాయి అంతా, రెడ్మేడ్ వచ్చిన పనులు మీకు మొత్తం ఉపాధి కోల్పోతున్నారు ఏమన్నా? రెడీమేడ్కి వస్తాయి. ఇవి చేనేత మొగ్గాల మీద చేసేది చేనేత ఎక్కువ అవే నడుస్తున్నాయి బయట. చేనేత తగ్గిపోయినాయి, కొన్ని చేనేత కోల్పోతున్నారు. చేనేత తగ్గినాయి, ఎందుకంటే మిల్లులు అవుతున్నా కొన్ని తగ్గిపోతున్నాయి. కానీ అక్కడక్కడ బతుకుతున్నారు, అక్కడక్కడ ఎందుకు ఉపాధి లేదు కదా? ఉపాధి లేదు, తక్కువ. కానీ మాకు పంపించలేదు గవర్నమెంట్. పంపించకపోతే తక్కువ హైదరాబాద్ పోతారు, బొంబాయి పోతారు, భీమండి పోతారు. ఇట్లా అట్లా తయారైతే అట్లా ఒకప్పుడు మన దగ్గరకు వచ్చి పని చేస్తారు, అందరూ భీమండి పోతారు. కానీ అక్కడ 15,000 20,000 పని చేస్తారు. 5-6 కూడా రాకపోయాయి. అది గురించి అటు వెళ్ళిపోతారు. రోడ్డు ఎంతసేపు పని చేస్తారు మీరు? నేను ఇప్పుడు అదే రోజు 3 రోజుల పని అవుతుంది. పని అంటే 100 రూపాయల పని, కానీ నాకు జీతం 200 వస్తుంది. మొత్తం 300 పని అవుతుంది నాకు అంతే. రోజు ఇదే ఉండలు చూడతారా? ఉండలు చూస్తా. ఎన్ని చూడతారు ఉండలు? నెలకు 15,000 అవుతాయి ఉండలు. రోజుకు ఎక్కువ ఒక కిలో. అది ఒకటి ఉంటుంది కదా, 2 కిలోలు ఉంటుంది. అది నెలకు 15,000 చూస్తా అనుకో. నెలకు 1,800 2,000 పడుతుంది. మీకేమైనా సమస్యలు ఉన్నాయా? మీకేమన్నా సమస్యలు అంటే ఇక ఉన్నాయి. ఇక కూలి ఎక్కువ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఇబ్బంది ఉంటుంది. ఇక అన్నీ కట్టే ఇక ఇంత బట్ట పొట్ట సాగు చేసుకుంటే దానికంటే ఎక్కువ ఆదాయం ఏం లేదు. నమస్తే సార్, మీ పేరు? నా పేరు హనుమంతు జీ. ఏ ఊరు సార్? సిద్దిపేట. ఇప్పుడు ఇక్కడ మెయింటెనెన్స్ ఎలా నడుస్తుంది సార్? ఇప్పుడైతే బాగానే ఉంది, కానీ గవర్నమెంట్ తరఫున ఏం మాకు సాయం అందట్లేదు ఈ మధ్య. మా ఓన్ ఫండ్స్తోనే మేము రన్ చేస్తున్నాము. వీళ్ళకి జీతాలు ఇట్లా? జీతాలు అంటే మేము బిజినెస్ చేస్తున్నాం కదా, మేము వాళ్ళ ప్రొడక్షన్ తయారైంది, మేము సేల్ చేసి వచ్చింది వాళ్ళకు వేజెస్ ఇస్తాము. అది రొటేషన్ అవుతుంటుంది. అది
మళ్ళీ దాన్ని సేల్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్తో మేము యార్ని కొని వాళ్ళకి వర్క్ ప్రొవైడ్ చేస్తూ మళ్ళీ ప్రతి నెల వాళ్ళకు వేజెస్ ఇస్తుంటాం. మీరు ఇప్పుడు గవర్నమెంట్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? తప్పకుండా మేము మాకు ఇవ్వవలసిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెండింగ్ ఉన్నాయి. అవి మాకు వెంటనే ఇస్తే మేము ఇంకా వాళ్ళకి ఎక్కువ వర్క్ ప్రొవైడ్ చేయగలుగుతాం. మా దగ్గర ఏం లేదు, మా దగ్గర ఉన్న ప్రొడక్షన్స్ మొత్తం వాళ్ళు కొనాలి వెంట ఎవ్రీ 2 months. కొన్ని మాకు ఎవ్రీ 3 months లోపల మాకు పేమెంట్ చేయాలి. అదొకటి చేస్తే మాకు ఏం లేదు, బాగా అనిపిస్తుంది. దాని గురించి గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలి. ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగా నడిచేది కదా సార్ ఇక్కడ సాంచల్లిన అంటే ఇప్పుడు ఏమైందంటే నడిచిందంటే అప్పుడు నడిచింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో పోతే అలానే నడుస్తుంది అనుకుంటున్నాం. జనరేషన్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వీవర్స్ కూడా తక్కువైపోయారు. అప్పుడు చాలామంది ఉంటారు, అప్పుడు ఒక 40 members ఉంటారు ఒక 10 years బ్యాక్. ఇప్పుడు సగం తగ్గిపోయారు. తగ్గిపోతుంది. గవర్నమెంట్ కూడా చిన్న చూస్తుంది మొత్తం మీద. వీళ్ళ దగ్గర పెద్ద స్ట్రెంత్ ఏం లేదని గవర్నమెంట్ కూడా ఎక్కువ పట్టించుకున్నట్టు అనిపిస్తలేదు. 15th August లోపల ఫార్మర్స్కి 30 lakhs ఏమో మాఫీ చేయాలని అనుకుంటుంది కదా. అట్లే మా హ్యాండ్లూమ్ సెక్టర్లో కూడా సొసైటీస్ కానీ ఇండివిజువల్స్ కానీ లోన్ డ్యూస్ ఉన్నారో వాళ్ళకు కూడా మాఫీ చేయాలని మేము గవర్నమెంట్ని కోరుతున్నాము. ఎందుకంటే మాది వాళ్ళ 30,000 crores ఉన్నది, మాకు కనీసం 1,000 crores ఇస్తే చాలు, మాకు అయిపోతుంది, అందరికీ సరిపోతుంది. మాకు ఈ సాయం కూడా మా గవర్నమెంట్ చేయాలని మేము కోరుతున్నాం.